డ్రాగన్ చైనా టెక్ హార్స్గా దూసుకుపోతోంది. ఇప్పటికే బుల్లెట్ ట్రైన్, 3 గార్జెస్ డ్యామ్ సహా పలు అద్భుతాలు సాధించిన చైనా ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎడారిలో సోలార్ ప్రాజెక్టుతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. చైనా అంటే టెక్నాలజీ అందరికీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా డ్రాగన్ కంట్రీ టెక్నాలజీలో చాలా ముందంజలో ఉందన్నది వాస్తవం. ఇక అగ్రరాజ్యం అమెరికాను పక్కన నెట్టేసి ఆ స్థానాన్ని తాను ఆక్రమించుకోవాలన్నది చైనా లక్ష్యం. అందుకే ప్రతి విషయంలోనూ అమెరికాతో చైనా పోటీ పడుతూ ఉంటుంది. కొత్త కొత్త ఆవిష్కరణలకు, టెక్నాలజీలకు రూపకల్పన చేస్తుంది. ఈ క్రమంలోనే ఇసుక నుంచి కూడా తైలం పిండగల నేర్పు తనకున్నదని చైనా మరోసారి నిరూపిస్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలో చైనా మరో అద్భుతాన్ని సృష్టించడానికి రెడీ అయ్యింది. ఎడారిలో భారీ సోలార్ గ్రేట్ వాల్ ను నిర్మిస్తోంది. 400 కిలోమీటర్ల పొడవుతో 5 కిలోమీటర్ల వెడల్పుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 100 గిగావాట్ల విద్యుత్ ను ప్రొడ్యూస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుతో ఆ దేశ రాజధాని బీజింగ్ విద్యుత్ అవసరాలను తీర్చనుంది. ఇప్పటి వరకు 5.4 గిగావాట్ల విద్యుత్ ను ప్రొడ్యూస్ చేసే సోలార్ ప్యానెల్స్ అమర్చినట్లు చైనా ప్రకటించింది. ఇప్పటికే 21,196 కిలోమీటర్ల గ్రేట్ వాల్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న చైనా తమ దేశంలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న కుబికి ఎడారిలో ఇంకో గ్రేట్ వాల్ ను నిర్మిస్తూ ఇప్పుడు మరో అద్భుతాన్ని సృష్టిస్తోంది. ఇన్నర్ మంగోలియాలోని కుబికి ఎడారిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నిర్మానుష్య ఎడారిని గతంలో సీ ఆఫ్ డెత్ గా పిలిచేవారు. ఇప్పుడు ఇక్కడ నిర్మిస్తున్న ఈ కొత్త గోడ సాధారణ ఇటుకలతో నిర్మించేది కాదు. కోట్ల కొద్దీ సౌర పలకలతో నిర్మించే సోలార్ విద్యుత్ ప్లాంట్. ఈ ప్లాంటును 2030 కల్లా పూర్తి చేయాలని డ్రాగన్ కంట్రీ లక్ష్యంగా పెట్టుకుంది. చైనా రాజధాని బీజింగ్ కు విద్యుత్ ను అందించాలనే లక్ష్యంతో చైనా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. నాసాకు చెందిన OLI-2 ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి తీసిన చిత్రాలలో ఈ కొత్త సౌర విద్యుత్ ప్రాజెక్టు స్పష్టంగా కనిపిస్తోంది. చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ గా రికార్డు సృష్టించనుంది. ఈ ప్రాజెక్టును చైనా ఇప్పటి వరకు రహస్యంగానే ఉంచింది. అయితే ఇటీవలే ఈ ప్రాంతం మీద నుంచి వెళ్లిన నాసాకు చెందిన ఎర్త్ అబ్జర్వేటరీ ఈ ప్రాజెక్టును గుర్తించింది. ఇక్కడి నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాల్ని విడుదల చేసింది. ఈ అతి భారీ సోలార్ ప్రాజెక్టుపై నాసా ఎర్త్ అబ్జర్వేటరీ స్పందించింది. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల కారణంగా ఫోటోవాల్టిక్ సముద్రంగా ఈ ప్రాంతం మారిపోయిందని తెలిపింది. ఈ ఎడారిలో వేడి వాతావరణం, చదునైన భూమికి పారిశ్రామిక ప్రాంతాలు దగ్గరగా ఉండడంతో సోలార్ ప్రాజెక్టుకు అనువుగా ఉండబోతోంది. నాసా ల్యాండ్, శాట్-9 ఉపగ్రహాలు ఇక్కడి పరిస్థితిని చిత్రీకరించాయి. డిసెంబర్ 2017, డిసెంబర్ 2024 చిత్రాలను పోల్చి చూస్తే మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోందని అమెరికా తెలిపింది. ఇక్కడ మరో అద్భుత విషయం ఏమిటంటే చైనా ఇక్కడ నిర్మించే పవర్ స్టేషన్ ను పరిగెత్తే గుర్రం ఆకారంలో నిర్మిస్తోంది. దీన్ని జున్మా సోలార్ పవర్ స్టేషన్ అని పిలుచుకుంటారు. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్యానెల్స్ ఇమేజ్ గా కుబికి ఎడారి రికార్డు సృష్టించింది. ప్రతి సంవత్సరం 200 కోట్ల కిలోవాట్ పర్ అవర్ కరెంటును ఈ పవర్ స్టేషన్ ఉత్పత్తి చేయగలదు. చైనాలోని 4 లక్షల మంది ప్రజల అవసరాలను ఇది తీరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చైనా సోలార్ విద్యుత్ సంస్థలు 3,86,875 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది మొత్తం ప్రపంచంలోని సామర్థ్యంలో సగానికి సమానం. ఆ తర్వాత అమెరికా 79,364 మెగావాట్లు ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం బీజింగ్ నిర్మిస్తున్న ఈ అతిపెద్ద సోలార్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. కాలుష్యం, చమురు భారం నుంచి రక్షించుకునేందుకు సోలార్ మంచి ఆయుధం అన్న విషయాన్ని చైనా ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిందంటున్నారు నిపుణులు.